నీకు బెంగ అక్కర్లా, నువ్వు వీటికి సేవ చేస్తూ ఉండు అని పాదుకల మీద నిలబడి యోగక్షేమ విధాస్యత అని ఆయన సంకల్పం చెప్పి ఆ పాదుకల్ని ఇచ్చాడు. ఎవరికి? భరతుడికి. ఇప్పుడు రాజ్యాన్ని పాలించేవాడిని నేను కాదు, పాదుకలు 14 ఏళ్ళు అవి పాలిస్తాయి. తర్వాత రాముడు వచ్చి మళ్ళీ ఆయన పాలిస్తాడు. నేను వాళ్ళకి సేవకుడుగా ఉంటా అని ఆనందించి ఆ పాదుకల్ని తీసుకొని తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేసి రామచంద్రుడికి అప్పుడు సంతోషంతో రథమెక్కి వెనుతిరిగెను. కేవలం పాదుకలు తీసుకుని తల్లి తన రాజ్యానికి రాలా, రాముడిలాగే తను కూడా జడలు ధరించి, రాముడిలాగే తను కూడా నార